Welcome to all my viewers. Today here we have a video on small story about me. Before we begin, let us remind you to watch the video completely, to like it, comment, share, subscribe if you haven't done it till now. Let us begin our class today. ఈరోజు క్లాస్ వచ్చి ఒక చిన్న కథ నా గురించి స్టోరీ తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ చేస్తే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. చాట్ జీపీటీ కానీ జెమినీ యాప్స్ ఇవి యూజ్ చేస్తే మంచి కన్వర్షన్ తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు బాగా నేర్చుకోవచ్చు. డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ వేర్ అగ్రికల్చర్ వాజ్ ది ప్రైమరీ ఆక్యుపేషన్. ది fields mainly depend on well water and rain water. After a few years, borewells started replacing wells. Next to my village, there is small hill. From the top of that hill, the entire village would appear lively with lush green fields surrounding it. I studied in my village from class 1 to class 5. From class 6 to class 10, I studied in nearby village called Palasamudram. In my village, bullock carts were mainly means of transportation to Palasamudram during my childhood. I studied my intermediate and degree at Balayesh Degree College in Hindupur. ఇప్పుడు దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను ఒక చిన్న గ్రామంలో జన్మించాను. అక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. అక్కడ పంట పొలాలకి నీరు బావులు వర్షపు ద్వారా అందేది. కొన్ని సంవత్సరాల తర్వాత బోర్ నీరు ప్రధానమైపోయింది. మా ఊరి పక్కన ఒక చిన్న కొండ ఉండేది. ఆ కొండ ఎక్కి చూస్తే వర్షాకాలంలో రైనీ సీజన్లో ఊరి చుట్టూరున పంట పొలాలు పచ్చగా కనిపించేవి. నేను 1 నుంచి 5 వరకు మా ఊర్లో చదువుకున్నాను. 6 నుంచి 10 వరకు పక్క ఊరైన పాలసముద్రంలో చదివాను. మా ఊర్లో ప్రధాన రవాణా సాధనం వచ్చి ఎడ్ల బండి ఉండేది అప్పుడు మేము చిన్నప్పుడు. డిగ్రీ ఇంటర్మీడియట్ బాలయేష్ డిగ్రీ కాలేజ్ హిందూపూర్లో చదివాను. ఇది తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్. నెక్స్ట్ చూడండి. ఇనిషియల్లీ ఆఫ్టర్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ క్లాస్ 10 టు ఇంటర్మీడియట్, ఐ స్ట్రగుల్ టు టేక్ మై నోట్స్ when lecturers dictated them. During my leisure time, I used to borrow notebooks from friends and copy their notes. Eventually, I became capable of writing my own notes. While pursuing my degree, I used to travel from my grandmother's village to Hindupur. After completing degree, on the day of Saraswati Puja, lecturers advised us opportunities in bank. They mentioned that by taking coaching, one could secure a good job within a year. I started thinking about banking coaching centers and decided to join in one Nandal. The faculty there subjects explained very well and gave us positive affirmations which motivated us. అంటే ఇది తెలుగులో which motivated us. Due to this, within 9 months, I could secure a good job. After 2 more months, I received my job appointment letter. దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను 10th నుండి ఇంటర్మీడియట్కి పోయినప్పుడు ఇంగ్లీష్ మీడియం చేంజ్ అయ్యాను. అప్పుడు లెక్చరర్స్ నోట్స్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని రాసుకోవడానికి. లీజర్ టైంలో ఫ్రెండ్స్ నోట్బుక్స్ తీసుకొని వాళ్ళ నోట్స్
తీసుకొని రాసుకునేవాడిని. కొద్ది క్రమేణా నేను బాగా ఇంప్రూవ్ అయ్యాను. మళ్ళీ రాసుకోవడంలో, ఇంగ్లీష్ డిక్టేట్ చేసినప్పుడు రాసుకోవడంలో. నేను డిగ్రీ ఇంటర్ చదివేటప్పుడు మా అమ్మమ్మ గారు విలేజ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని. ఇది ఒక లెక్క. తర్వాత సరస్వతి పూజ రోజున మా లెక్చరర్స్ బ్యాంక్స్లో ఆపర్చునిటీసు, ఒక బెస్ట్ కోచింగ్ తీసుకుంటే విత్ ఇన్ ఇయర్లో ఒక మంచి జాబ్ పొందొచ్చు అని చెప్పడంతో నంద్యాలలో జాయిన్ కావడం, అక్కడ సబ్జెక్ట్స్ చాలా బాగా వివరించారు. అదేవిధంగా పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే డైలీ మనం ప్రకృతి ఏదైతే అడిగితే అది మనకి రిటర్న్ ఇస్తుందన్నమాట. ఆ విధంగా వాళ్ళు యూ కెన్ అచీవ్, యూ కెన్ క్లియర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఇవి డైలీ చెప్తూ ఉండేవారు. అవి చాలా ప్రేరణ పొంది దీనివల్ల ఒక 9 నెలల్లోనే ఒక మంచి జాబ్ సాధించగలిగాను. ఒక 2-3 నెలల తర్వాత జాయినింగ్ అపాయింట్మెంట్ లెటర్ రిసీవ్ చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ అప్ టు డిగ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ దట్ I joined in bank. After that, I joined a bank in a town called Gangavati in Karnataka. I acquainted teachers and shared rooms with my colleagues. Around 30 teachers and nearly 100 bankers were familiar to me in that region. Over time, many of us colleagues became my roommates. Over time, many of us bankers became my roommates. I worked there for 4 years. And I got transferred to Hindupur and completed another 4 years there. Both Gangavati and Hindupur staff was very supportive. Initially, when I joined, I was searching for better opportunities and even wrote a few exams. After 2 or 3 years, I started focusing on departmental exams within bank. I cleared and I promoted from a clerical to provisionary officer. I was ట్రాన్స్ఫర్ టు రాజమండ్రి. ఇది చెప్తాను చూడండి. నేను గంగావతిలో బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అక్కడ టీచర్సు, బ్యాంకర్సు రూమ్మేట్స్గా, కొలీగ్స్గా, రూమ్మేట్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు స్నేహితులుగా ఏర్పడ్డారు. 4 సంవత్సరాలు గంగావతి, 4 సంవత్సరాలు హిందూపూర్లో పనిచేశాను. స్టాఫ్ ఫుల్ సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఇనిషియల్ అంటే కొత్తగా జాయిన్ అయినప్పుడు వేరే ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని. తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత బ్యాంక్లో డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేసి అవి క్లియర్ చేసి ప్రమోషన్ తీసుకొని ట్రాన్స్ఫర్ రాజమండ్రికి అయ్యాను. ఇది ఫ్రెండ్స్ తెలుగు టు ఇంగ్లీష్. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్ ద గోదావరి రీజియన్ నియర్ రాజమండ్రి ఈజ్ ఏ full of lush green fields and the greenery is abundant. I always used to wonder how the Godavari region remained so green and full of water, whereas my Anantapur district had few greener fields and scarce water resources. Throughout my journey, I learned that along with my education, acquiring new skill is highly beneficial.
while pursuing my degree, I learned spoken English and typing, which helped me significantly in clearing my bank exams. This experience taught me additional skill, acquiring skill alongside studies can be very useful. Similarly, even while doing a job, acquiring new skill can help us further progress in life. Based on my experience, I strongly believe this principle. ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రాజమండ్రి గోదావరి దగ్గర ఫుల్ ఎక్కువ వాటరు, మొత్తం గ్రీనరీగా ఉండేది. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఎందుకు అక్కడ ఎక్కువ వాటరు, గ్రీన్ ఎక్కువ ఉండేది, ఎలా ఉండేది అని. ఎందుకంటే మా అనంతపూర్లో తక్కువగా పచ్చని పొలాలు, వాటర్, నీటి సౌకర్యాలు తక్కువ అనమాట. ఈ ఎంటైర్ జర్నీలో నేను నేర్చుకుంది ఏమంటే, చదువుతో పాటు ఏదన్నా ఒక అడిషనల్గా స్కిల్ నేర్చుకుంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. నేను డిగ్రీ చదివేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీషు, టైపింగ్ నేర్చుకోవడం వలన బ్యాంక్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడంలో చాలా ఉపయోగపడింది. అదేవిధంగా మనము చదివేటప్పుడు ఒక స్కిల్ నేర్చుకుంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. జాబ్ చేసేటప్పుడు కూడా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటే మనము జీవితంలో చాలా ముందుకు పోవచ్చు. నా ఎక్స్పీరియన్స్తో దీన్ని గట్టిగా నమ్ముతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.